కలహాలున్నా కామ్గా ఉన్నాం, కేంద్రంతో కలిసే ఉంటామన్న సీఎం. బీజేపీని చూస్తే కొందరికి బీపీ, భయపెట్టేందుకు రాలేదన్న షా. ర్యాంకర్లు, మెడల్స్, ల్యాప్టాప్లు, విద్యార్థులకు చంద్రబాబు భరోసా. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి, అమిత్ షాకి అసదుద్దీన్ సవాల్. తప్పుడు ప్రచారాలు మానుకోండి, కోదండరాంకి నాయని వార్నింగ్. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, సమ్మెకు సిద్ధమవుతున్న సింగరేణి. పదకొండు రకాల వస్తువులతో కేసీఆర్ కిట్, జూన్ 3న బాలింతలకు అందజేత. చిత్రహింసలే ప్రాణం తీశాయా, పోలీసులే హత్య చేశారన్న బాధితులు. డైలాగులకు ఓట్లు రాలవు, రజనీకి అంత సీన్ లేదన్న దీప. మామకు అల్లుడు ఫుల్ సపోర్ట్, విమర్శలపై మండిపడ్డ ధనుష్. ఎవరి కోసమో గొడవలెందుకు, ఈపీఎస్ ఓపీఎస్ కలవాలన్న మోదీ. బినామీ ఆస్తులపై ముప్పేట దాడి, 600 కోట్లు జప్తు చేసిన ఐటీ. మోదీ నెహ్రూని దాటిపోయారు, ప్రధానిని ఆకాశానికెత్తిన మంత్రి. దాడుల వీడియో నకిలీది, స్పష్టం చేసిన ఇండియన్ ఆర్మీ. నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా, దేవూచు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం. యూపీలో సహరాన్పూర్ హింస, అధికారులపై యోగి సస్పెన్షన్ వేటు. రజనీకి బీజేపీలోనే మంచి భవిష్యత్, సీఎం అయ్యే ఛాన్స్ ఉందన్న రాధాకృష్ణన్. నోట్ల రద్దు ఒక రాజకీయ కుట్ర, ఫ్రాన్స్ ఆర్థికవేత్త ఘాటు విమర్శ. సిబిఎస్ఈ ఫలితాలు మరింత లేట్, ఆందోళనలో విద్యార్థులు. రివాల్వర్తో కాల్చుకున్న జవాన్, ఆత్మహత్యాయత్నంపై విచారణ. భర్త మృతితో మనస్తాపం, వేదనతో నలుగురు ఆత్మహత్య. లిబియాలో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ కుట్ర, సల్మాన్ సోదరుడు, తండ్రి అరెస్ట్. పిచ్చోడి చేతిలో అణుబాంబులు, కిమ్ జాంగ్ పై ట్రంప్ విమర్శలు.